పిఎస్ఆర్ న్యూస్. ఆగస్టు 15, 2022 ఆదివారం గుంటూరులో బీటెక్ విద్యార్థిని రమ్య హత్య రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గుంటూరు పరమయ్యగుంటలో రమ్య కుటుంబాలను ఓదార్చి వాళ్లకు ధైర్యం చెప్పి పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వంపై మండిపడ్డారు. ఇంట్లో మహిళలకే ముఖ్యమంత్రి రక్షణ కల్పించలేని పరిస్థితుల్లో ఉన్నారని విమర్శించారు. ఈ సందర్భంగా స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది. రాజకీయ లబ్ధి కోసమే లోకేష్ వచ్చారంటూ వైకాపా శ్రేణులు అక్కడికి చేరుకొని ఆరోపించాయి. ఈ క్రమంలోనే తెదేపా వైకాపా కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. పోటాపోటీ నినాదాలతో శ్రేణులు ఆరోపణలు చేసుకున్నారు. రంగంలోకి దిగిన పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పరిస్థితిని సద్దుమణిగించే ప్రయత్నాలు చేపట్టారు. ఈ క్రమంలో లోకేష్తో పాటు మాజీ మంత్రి నక్క ఆనంద్ బాబు, ప్రత్తిపాటి పుల్లారావు, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రను అరెస్ట్ చేశారు. లోకేష్ను రోడ్డుపైనే తిప్పి పెదకాకాని, ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్లకు తరలించారు. మిగతా నేతలను వివిధ ప్రాంతాల్లోని స్టేషన్లకు తీసుకెళ్లారు. అప్పటి అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీ నేతలను మాత్రం అరెస్టు చేయలేదు. వారిపై చర్యలు తీసుకోవాలని అప్పట్లోనే లోకేష్ స్వయంగా ఫిర్యాదు చేశారు. అయినా గత పోలీస్ వ్యవస్థ పట్టించుకున్న పాపాన పోలేదు. అయితే 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత ప్రభుత్వంలో చేసిన అరాచకాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఎవరైతే పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, లోకేష్లపై, ఇతర టీడీపీ నేతలపై సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోలేదో ఇప్పుడు వారందరిపై చర్యలు తీసుకోవాలని కూటమి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇది ఇవాల్టి అప్డేట్. మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి పిఎస్ఆర్ న్యూస్.